చూడడానికి ఎంత ఈజీ అనిపించింది. అరే 7,000 రూపీస్లో లడాక్ వెళ్ళిపోవచ్చురా అని చెప్పేసి అని ఎవరు మైండ్లో అయినా ఇదే థాట్ వస్తుంది, ఆబ్వియస్గా వస్తుంది. ఈవెన్ నాకు కూడా వస్తుంది. కాకపోతే ఏంటి అంటే నేను నార్మల్గా ఇప్పుడు ట్రావెలింగ్ చేస్తున్నా కదా, ఐ వెంట్ టు గోవా, కర్ణాటక, కేరళ, చెన్నై ఇలాంటి ప్లేసెస్ నేను తిరుగుతూ ఉన్నాయి కాబట్టి ఐ నో ద ఎక్స్పెండిచర్ దేర్. అక్కడ ఎంత ఖర్చులు అవుతాయి అండ్ ఎంత సేవింగ్స్ చేసుకోవచ్చు, బడ్జెట్ ఎంత ఉంటుంది అండ్ ఎట్లా సేవ్ చేసుకోవాలి దాన్ని అని చెప్పని ఇవన్నీ నేను చూసుకున్నా కాబట్టి ఐ నో అబౌట్ ఇట్. కాకపోతే వీళ్ళందరూ ఎట్లా అంటే ఏదో ఆల్తూ ఫాల్తూ మాటలు చెప్తే చూసే వాళ్ళు కూడా అట్లా అది నిజం అనుకొని అట్లా పోయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు అన్నమాట. సో చలో ఫస్ట్ అయితే మనకి 7,000 రూపీస్ లడాక్ ట్రిప్ అయితే మాట్లాడుకుందాము. సో 7,000 రూపీస్లో లడాక్ ట్రిప్ అనేది నార్మల్గా అయితే జరగదని నేను చెప్పట్లేదు. కాకపోతే మనం ట్రిప్కి ఒక లడాక్ అనేది ప్రతి ఒక్కరికి ఒక డెస్టినేషన్, అది ఒక డ్రీమ్. అది చాలా మందికి లడాక్ అనేది ఒక డ్రీమ్. అండ్ మోర్ ఓవర్ లడాక్ వెళ్ళినప్పుడు ఉత్తగా షేర్ ఆటోలలో పోయి కూర్చొని లో బడ్జెట్లో పోవాలి, తక్కువ పైసలు కావాలని